సమయంలో మన సంఘ స్త్రీలందరికీ మళ్ళీ వాక్యాన్ని వీక్షించే వాళ్ళని నా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా గడిచిన వారం అంతా దేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడినందుకు సజీవులు లెక్కనించినందుకు దేవునికి మనం అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. మరి ముఖ్యంగా ఇప్పుడు జరగనున్న మరి స్త్రీల సమాజ పూరిక అంతట్లో కూడా దేవుడు ఆధిపత్యాన్ని వహించాలని దేవునికి ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతిమితులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి మరి గడిచిన రాత్రంతా మీరు మాకు తోడుకుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అదేవిధంగా ఈనాడు మమ్మల్ని తెల్లవారుజామున సజీవుల లెక్కలో లేపినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వేలాది దూతలతో పొగడబడుచున్న వారా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదియు అంతము నీవే తండ్రి, నీకు వందనాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ రక్షించినందుకు మీకు వేలాది వందల లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మమ్మల్ని ఇలా ఉంచేవంతే తండ్రి, మరి ఈ భూమి మీద మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మరి మీ ఉచితమైన కృపను ప్రేమను వాత్సల్యతను మా పట్ల చూపిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది శ్రేష్ఠులు మరి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ప్రభా. తండ్రి, మేము శ్రేష్ఠులను కానప్పటికీ మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరి ఈ జీవితాన్ని బట్టి మీకు వేలాది వందల లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎక్కడైతే నామం పేరటైతే కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉంటానని మీరు సెలవిచ్చున్నారు. మరి మా మధ్య నుండి మా ప్రార్థన ఆలకిస్తున్నారు మేము నమ్ముచున్నాం ప్రభా. ప్రార్థన జవాబిచ్చువాడానికి వందనాలు, ప్రార్థన ఆలకించువాడానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇప్పుడు జరగనున్న స్త్రీల సమాజ కూడిక తండ్రి రికార్డింగ్ అంతట్లో కూడా ఆది నుంచి అంతవరకు మీరే తోడుకుని నడిపించండి, మీరే ఆధిపత్యాన్ని వహించండి ప్రభా. మరి రికార్డింగ్లో ఎటువంటి కరెంట్ ఫ్లక్చువేషన్స్ రాకుండా ఉండేలాగా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. రికార్డింగ్ చేసిన బిడ్డను దీవించి ప్రవీణ్ దీవించి ఆశీర్వదించండి. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ అందు ఎదిగేలా ఇంకా ఎక్కువగా బిడ్డ నీలో బాధపడేలా చేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి నేను ఇక్కడ వాక్యం మరి నిలబడి వాక్యం అంచెచ్చుగా తండ్రి నా నోటిని నీ గాయపడ కర్మంతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతని ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నన్ను ఏడంత ఆత్మతో ఎత్తిపట్టుకో ప్రభా. నా నోటిని నీ కొరగా వాడుకో తండ్రి. నా నోటి నుంచి వచ్చి ప్రతి మాట మరి నా హృదయ దానము కూడా నీకు అంగీకారంలో ఉండేలా చేయండి. ఇక్కడ నేను నిలబడింది నేనైనప్పటికీ తండ్రి నా నోటి ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. మీ మాటలు వచ్చేలా చేయి ప్రభా. తండ్రి, మరి ఈ వాక్యాన్ని చెప్పబోయే వాక్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా మేమందరం కూడా మరి దీవించబడేలాగా ఆశీర్వదించబడేలాగా మరి నేర్పించండి ప్రభా. అదే విధంగా ఈ వాక్యానికి అనుగుణంగా మేము అందరూ నడుచుకునేలా మాకు బుద్ధిని జ్ఞానాన్ని నడిపింపుని ఆత్మీయ నడిపింపుని అనుగ్రహించమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఆపించమని వేసినామం పెరట అతి విధంగా వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుతున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాము. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయడలా సహాయం చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండును. దేవుడు తన వాక్యమును దీవించును కాక. ఆమేన్. మరి ముఖ్యంగా దేవుడు ఈ చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈనాటి ధ్యానాంశము మనం ఏంటో చూసుకున్నాము. మరి ఈ వాక్యంలోనే మనకు తెలుస్తుంది ఎవరి కొరకు మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. ఫీబే అనే స్త్రీ కొరకు మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. అయితే ఈరోజు వాక్యాంశం పేరు ఏంటంటే ఫలించే ఫీబే కదండి. అయితే ఈ ఫీబే అనగా ఏంటి అంటే ప్రకాశమానమైనది లేకపోతే ప్రకాశం గలది, కాంతివంతమైనది అని అర్థము వస్తుంది. అయితే ఈ పేరు ఫీబే అన్న పేరు ఏ భాష నుంచి వచ్చిందంట? కొయినే గ్రీక్ పదం అంట. కొయినే గ్రీక్ భాష నుంచి వచ్చిన పదం ఇది. అయితే ఏంటంట ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్ విమెన్గా పరిగణించబడిందంటే ఎవరి చేత పరిగణించబడిందంటే అపోస్తలుడైన పౌలు చేత ఈమె ఫస్ట్ క్రిస్టియన్ విమెన్గా పరిగణించబడిందంట. అయితే ఈమె ఎక్కడ నివసించేదంట? కొరింథులోని తూర్పు నదీ తీరమున్న
కెంక్రే అనే గ్రామంలో ఈమె నివసించేదంట. ఆ కెంక్రే అనే గ్రామానికి చెందిన స్త్రీ అనమాట. ఆ కెంక్రే అనే గ్రామమేమో కొరింథీ పట్టణానికి సమీపంలో దగ్గరలో ఉన్న గ్రామం అంట. అయితే కెంక్రేయ సంఘంలో మంచి పరిచారకులుగా ఈమెను మనం చూడవచ్చు కదా, పేరు పొందుకుందనమాట. అయితే పరిశుద్ధులైన పౌలు చేత ఎంతోమంది మరి రక్షించబడ్డారు, దేవుళ్ళలోకి తీసుకొని రాబడ్డారు కదండి. అనేక మంది ఆధ్యాత్మికమైన మేలు కూడా ఈయన ద్వారా పొందుకున్నారంట కదండి. అదేవిధంగా ఈమె కూడా అదే కోవకు చెందిన స్త్రీగా మనం చూడవచ్చు. ఈయన చేత ఈమె కూడా పరిశుద్ధులైన దేవుణ్ణి మరి రక్షకుగా అంగీకరించినట్లు మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా ఈయన చేత ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ అంట పౌలు గారికి ఆయనకు రక్త సంబంధం కన్నా ఎక్కువగా వాళ్ళు జీవించారంట, మారారంట మనం చూడవచ్చు. అయితే పౌలు పరిచయం చూసిన వారు కూడా ఆయన బోధలన్నింటినీ విన్నవారు అందరూ కూడా క్రీస్తుని ఆయన వారి సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మనం చూడవచ్చు. అందుకే ఆయన క్రీస్తుని ఎప్పుడైతే వారందరూ కూడా సొంత రక్షకునిగా అంగీకరించారో ఆ సమయం నుంచి కూడా వారందరూ కూడా పరిశుద్ధులైన అంటే అపోస్తులైన పౌలుకి సహాయకారులుగా జీవించడం, అంటే ఆయన బోధలన్నింటిలో ఆయన పరిచర్యలోని సహాయపడిన వారుగా పంచుకున్న వారుగా వారందరినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అట్టి వారిలోనే ఈమె కూడా ఒకటిగా ఈమెని మనం చూడవచ్చు. అయితే ఈమె చాలా మంచి పరిచారకురాలుగా మనం ఈమెని చూస్తాం. అంతేకాకుండా చాలా మంచి క్రైస్తవ స్త్రీగా మనం ఈమెని చూడవచ్చు. ఎంతోమంది క్రైస్తవులకి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా కూడా మనం ఇక్కడ ఈమెని చూడవచ్చు. అంతేకాదు పౌలు గారికి కూడా ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా ఈమెను మనం పరిచారకులుగా మనం కూడా చూడవచ్చు. అయితే పౌలు గారు ఈమెని ఎంతో శ్లాఘించారంట, అంటే ఎంతో పొగిడారనమాట. ఆమె చేసిన పనులను బట్టి, ఆమె చూపిస్తున్న ప్రేమను బట్టి అందరి అంటే క్రైస్తవులకి ఎంతగానో సహాయపడుతూ ఉండేదన్నమాట ఈమె. సో పౌలు రోమీలకు రాసిన పత్రికను ఈమె ద్వారానే రోమా సంఘానికి పంపించాడంట. అంటే ఎంత గొప్ప మరి ఆతిథ్యత ఆమెకి ఇచ్చాడు మనం ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రోమా పట్టణానికి ఆమె తీసుకొని వెళ్ళిందంట. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు విశ్వాసనీయులైన సహోదరులకు పౌలు భక్తుడి ద్వారా రాయించాడంట. అంటే వాళ్ళ కోసం అంటే విశ్వాసనీయులైన సహోదరుల గురించి రాయించాడు ఎక్కడ హెబ్రీ పత్రికలో. అలాగే రోమా పత్రికలో 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే పౌలు భక్తుడి ద్వారా పరిచారకురాలైన స్త్రీలను గురించి రాయించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు, వాక్యంలో చూడవచ్చు 16వ అధ్యాయంలో రోమా పత్రికలో. అలాగే అయితే చూడండి విశ్వాస వీరవనితలను గురించి 16వ అధ్యాయం రోమపత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలులు పౌలు భక్తుల ద్వారా రాయించారనమాట దేవుడు. అయితే వీరి కొరకు పరిశుద్ధ గ్రంథంలో కొంచెమే వ్రాయబడి ఉన్నది, చాలామంది కొంచెమే వ్రాయబడి ఉన్నది. అయినప్పటికీ కూడా వారు చేసిన పనులను బట్టి పరిచర్యను బట్టి మళ్ళీ వారు చూపించిన ఆ వాక్యం అనేది ఎన్నో లోతైన మర్మాలు మనం చూడవచ్చు. అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనం ఆ వాక్యాల ద్వారా గ్రహించవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈమె ఏ విధంగా జీవించింది, దేవుళ్ళు ఏ విధంగా మరి ఆమె ముందుకు సాగింది, జీవితంలో ముందుకు సాగిందో మనం 4 విషయాలు మనం చూసుకున్నాం. అయితే మొట్టమొదటి ఏంటంటే ప్రకాశం గల ఫీబే, రెండవది సంఘ పరిచారకురాలు ఫీబే, మళ్ళీ 3వది సహాయకారి ఫీబే, అలాగే 4వది నమ్మకస్తురాలు ఫీబే. సో మొట్టమొదటిది ఏంటంటే ప్రకాశం గల ఫీబే. అయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఏమని రాయబడింది అక్కడ చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు అని వ్రాయబడింది. నిజంగానే కదండి, ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో మంచివారు ఉన్నారో వారిని మానవులు ఏమని అంటారు, ఏదో పోలుస్తారు. చాలామంది వాళ్ళు మంచి పనులు చేసినట్లయితే మనుషులు ఏమని పోలుస్తారంట, అమ్మ వీరు నిజంగానే ఎంత మంచి వ్యక్తి, నిజంగా ఆకాశం నక్షత్రం వంటి వాడు, నక్షత్రం ఒక స్టార్లా వెలిగిపోతున్నాడు, అంత మంచి వ్యక్తి అని చెప్పి అంటూ ఉంటారు కదండి. నిజమే, వాక్యంలో మనం చూసినట్లయితే నిజంగానే మరి ఇది జరుగుతుంది కదండి. అయితే చూసారా ఫీబే ప్రకాశం, అయితే ఫీబేని కూడా ఇక్కడ ఫీబే దగ్గరికి వచ్చినట్లయితే ఫీబే కూడా అటువంటి స్త్రీగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె పేరులోనే ప్రకాశం గలది, అయితే కాంతివంతమైన మీనింగ్ మనం ఆమె పేరు బట్టి మనం చూస్తున్నాం. నిజంగానే ఆమె జీవితం కూడా అలాగే ఉంది.
ఎంతో ప్రకాశమానంగా ఆమె జీవించింది. నిజంగానే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుల్లో ఎక్కువ జీవిస్తారో, దేవునితో సత్సంబాలు కలిగి ఉంటారో, దేవునితో సహవాసం కలిగి జీవిస్తారో, మరి అంతేకాకుండా వాక్య పఠనం ఎక్కువగా చేస్తారో, మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఎల్లవెల్లలు ఆయన ప్రార్థిస్తూ ఉంటారో, ఆయనకు స్తుతులు అర్పిస్తూ ఉంటారో, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారో, దేవునికి దగ్గరగా జీవిస్తారో, ఆయన వాక్యానికి అనుగుణంగా నడుస్తారో, ఆయన వెంబడిస్తూ వస్తారో, వారు నిజంగానే నిత్యము వారి ముఖాలు ఎలా ఉంటాయంట, వారి జీవితాలు ఎలా ఉంటాయి, తేజోమయంగా ప్రకాశిస్తూ ఉంటాయంట. అంటే ఏంటి? ఇవన్నీ ఉండాలంటే, ఇవన్నీ చేస్తున్న వారు ముఖ్యంగా ఏది ఉండాలి? వాళ్ళలోని హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాకుండా వారు కల్మషం లేని వారుగా ఉండాలి. ఇవన్నీ మరి కల్మషం అంతా, హృదయం అంతా కల్మషం కలిగి ఉండి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అవి ఎందుకు కూడా ఫలితం అన్నది ఉండదు. కానీ ఎప్పుడైతే మన హృదయం అంటే నిష్కలంకంగా ఉంటుందో, ఎప్పుడు మచ్చలేనిదిగా ఉంటుందో, మనం ఇవన్నీ కూడా మనకి పరిగణిస్తాం. అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం, మనం అన్నీ కూడా ఆశీర్వదించబడతాం. నిజంగానే మన జీవితం, మన ముఖం ఎలా ఉంటుంది? తేజోమయంగా ఉంటుంది కదండి. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను అని వ్రాయబడింది. అయితే అక్కడ ఎవరి గురించి వ్రాయబడిందంట? యేసు ప్రభు గురించి వ్రాయబడింది. రూపాంతరపు కొండ మీద ప్రభు యొక్క ముఖమును చూసిన శిష్యులందరూ కూడా ఎంతో అంటే ఆశ్చర్యపోయారు. అంటే ఏంటి? ఆయన ముఖం అక్కడ ఎలా కనిపించిందంట? ప్రకాశవంతంగా కనిపించింది అన్నమాట, ప్రకాశమానంగా కనిపించింది కదండి శిష్యులందరికీ కూడా. అయితే శిష్యులు ఆయన్ని చూసి అలా చూసిన వెంటనే చాలా భయపడ్డారంట. మనం దేవుని సన్నిధిని ఎంతగా అనుభవిస్తామో, ఎంత ఎక్కువగా ఆయన దగ్గర ఉంటామో, ఎంతగా ఆయన మనం ప్రేమిస్తామో, అంతగా మన ముఖం కూడా, మన జీవితం కూడా అంతే, మనం కూడా అంత సంతోషంగా ఉంటాము. అంతేకాకుండా అంత ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము కదండి. మన సంతోషాన్ని ఎప్పుడు, మన సంతోషం ఎలా తెలుస్తుందంటే, ఇతరులకు ఎలా తెలుస్తుందంటే మన ముఖం ద్వారానే తేటపరుస్తుందండి. మన ముఖమే తేటపరుస్తుంది మన సంతోషాన్ని అంతని. ఒక్కసారి మనం సామెతలు 15వ అధ్యాయం 13వ వచనము చదువుకుందాము. అక్కడ ఏమని రాయబడింది? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. నిజమే కదండి. సంతోషంగా ఉన్నప్పుడు మన హృదయంలో ఎప్పుడైనా సంతోషం ఉన్నదంటే మన ముఖమే తెలియపరుస్తుంది కదండి నిజంగానే. అలాగే మనం ఎప్పుడైతే దుఃఖంగా ఉన్నామో మన ఆత్మ కూడా, మన ముఖం తెలియపరచడమే కాదు, మన ఆత్మ కూడా నలిగిపోతుందంట, సతమతం అయిపోతుంది అనమాట. కానీ నిజంగానే ఎక్కువ దుఃఖపడితే మనం క్షీణించిపోతాం, అంటే నలిగిపోతాం కదండి. నలిగిపోయి అంటే ఏంటి? మన ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, పాడైపోతుంది కదండి. సో నీవు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిదినము దేవుని వాక్యం పఠించాలి, అంతేకాకుండా ధ్యానించాలి, ప్రార్థించాలి, ఎక్కువగా దేవునికి సన్నిహితంగా మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, అయితే మళ్ళీ మనం ఒకటి చూసినట్లయితే ఉదయకాలంలో దైవ ధ్యానం చేసినట్లయితే మన ఆయుష్ కాలం కూడా పొడిగించబడుతుందంట కదండి. కనుక అదే కాకుండా మానసిక నిపుణులు కూడా చాలామంది చెప్తున్నారు అలాగని చెప్పి. అయితే మనం ఎంత సమయం దేవునిలో సన్నిధిలో మనం గడుపుతామో అంతగా మన ముఖం కూడా ప్రకాశించబడుతుందంట. చూసారా? అదే ఇప్పుడు మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మోషే విషయానికి వస్తే అక్కడ మనం చూడవచ్చు. మోషే అంటే ఆయన ముఖం ప్రకాశించినట్లు ఆయనకి తెలియలేదు. చూసారా? ఆయనకి అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ముఖం ఎంత సంతోషంగా, ఎంత ప్రకాశించబడుతుందో వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఇతరులు చూసిన వారు ఖచ్చితంగా గ్రహిస్తారు, తెలుస్తుంది. ఆహా, ఈయన ఎంత తేజోమయంగా ఈ ముఖం కనిపిస్తుంది, ఎంత ప్రకాశవంతంగా ఈ ముఖం కనిపిస్తుంది కదండి అని చెప్పి మనుషులు కూడా గ్రహిస్తారు. అయితే ఇశ్రాయేలీలందరూ ఏమైందంట, మోషేని చూసినప్పుడు ఆయన ముఖాన్ని చూసిన వెంటనే వాళ్ళందరూ కూడా భయపడిపోయారంట. ఎందుకంటే ఆయన ముఖం ఎలా కనిపించిందంటే చాలా ప్రకాశమానంగా కనిపించింది, వెలిగిపోతూ ఉందన్నమాట. వెంటనే వాళ్ళందరూ ఆయన చూసిన వెంటనే భయపడ్డారట. ఇది నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం చూడవచ్చు. అయితే ఎందుకు మోషే ముఖాన్ని చూసి వాళ్ళందరూ భయపడ్డారు? ఎందుకు ఆయన ముఖం ప్రకాశించిందంటే మనం చూడవచ్చు కదా. ఏమని అక్కడ ఏంటి అంటే ఆయన 40 దినాలు యెహోవా దేవునితో జీవించాడు, ఆయన యెహోవా దేవునితో గడిపాడు తను. అంతేకాకుండా సీనాయి కొండ మీద ఎక్కువగా దేవునితో గడిపాడు. అయితే భోజనం చేయలేదంట, నీళ్ళు లేవు. అంటే పైకి వెళ్ళినప్పుడు ఆయన కొండ ఎక్కినప్పుడు అవన్నీ పట్టుకొని వెళ్ళలేదు, ఉత్తి చేతులతో ఆయన వెళ్ళిపోయాడు అంతే కదా. భోజనం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు
పిక్నిక్ అది దేనికని వెళ్ళారనుకోండి, మీరు నీళ్ళు తిండి లేకుండా వెళ్ళిపోతారో వెళ్ళరు. కానీ ఈయన ఎలాగా అక్కడికి వెళ్ళినప్పుడంట కొండెక్కినప్పుడు నీళ్లు కానీ ఆహారం కానీ ఏమి తీసుకొని వెళ్ళదు, అవేమీ లేవు ఆయనకి. అక్కడ కేవలం దేవునితోనే గడిపాడంట ఆయన. ఆ 45 దినాలు కూడా దేవునితోనే గడిపాడు. కనుక ఆయన ముఖము ఎంతగానో ప్రకాశించిందంట, ప్రకాశమానంగా మారిపోయింది. సో దేవునితో సహవాసం చేసినప్పుడు మీ ముఖములు మీ జీవితాలు కూడా ప్రకాశించబడతాయంట, తేజోమయంగా కనిపిస్తాయి, మారుతాయి. అయితే మనం ఫీబేని చూసుకున్నట్లయితే ఆమె పేరులోనే ఉంది, ఆమె పేరు మీనింగే అది ఏంటి, ప్రకాశమానమైనది, ప్రకాశం గలది. మళ్ళీ ఏంటంటే వెలుగు అనమాట, వెలుగు కనిపిస్తుందని ఆమె ముఖంలో కదా తేట తెలుస్తుంది, అంటే తెలియపరుస్తుంది అనమాట. అయితే ఈమె ఎలాగంట, ఈమె ఎలా జీవించిందంట, దగదగలాడే వస్త్రాలను, అంటే ఖరీదైన వస్త్రాలను ధరించుకొని లేకపోతే ఆభరణాలను వేసుకొని అలాంటి ఆశ ఆమెకి అసలు లేదు. కానీ ఎటువంటి ఆశ ఉన్నదంట ఆమెకి, ఎలా జీవించిందంటే ఎటువంటి వెలుగు ఆమె కనపరుచుకుంది, తమలోని దేవుని పరిశుద్ధతను ఆమెలో కనపరుచుకుంది, దేవుని పరిశుద్ధతో నింపబడింది. ఆమె పరిశుద్ధంగా జీవించాలని ఆశపడింది. అంతేకాకుండా అటువంటి జీవితం కలిగి, అంటే అటువంటి ప్రకాశాన్ని ఆమె జీవితంలో పొందుకోవాలని ఆశపడింది. అందరికీ సహాయం చేసే స్త్రీగా, దేవుని పరిచారంలో చేసే స్త్రీగా, దేవుని పరిచారంలో ముందుండే స్త్రీగా ఆమె ఆశపడింది అన్నమాట. అటువంటి ప్రకాశాన్ని ఆమె జీవితంలో మనం అందరం కూడా చూడవచ్చు. అయితే ప్రార్థనలు, పరిచర్యలు, సత్క్రియలు చేస్తూ ఆమె జీవించినట్లు మనం చూడవచ్చు. అయితే నేటి దినాల్లో అనేక మంది సోదరులు ఎలా ఉంటున్నారు అంటే సిస్టర్స్ అందరూ కూడా బాహ్య సంబంధమైన ప్రకాశం కూడా వాళ్ళందరూ దేవుడు ఆడుతున్నారు కదండి. అంటే ఆశపడుతున్నారు. అంటే ఏంటి, ఖరీదైన వస్త్రాలు కొనుక్కోవాలి, ఖరీదైన వస్త్రాలు ధరించాలా, ఆభరణాలు ధరించాలా, అలంకారాలు పొందుకోవాలి, వాటి ద్వారా వారు ఆకర్షించబడాలని చూస్తున్నారు. అంటే ఏంటంటే అటువంటివన్నీ వేసుకొని వాళ్ళు ప్రకాశం, వెలుగు అంటే డూప్లికేట్ షైనింగ్ని వాళ్ళ మీద వాళ్ళు చూపించుకోవాలని, వాళ్ళ జీవితాల్లో చూపించుకోవాలని చూస్తున్నారు. అయితే అదేంటి బయట అంతే, బయట కానీ లోపల వారు ఎలా ఉంటున్నారంట, చాలా భయంకరమైన పరిస్థితిలో వారి జీవితాలు ఉంటున్నాయి. అంటే చీకటితో నింపబడి ఉంటున్నాయి కదండి, పాపంతో నింపబడి ఉంటుంది. బయట ఎంత బాగా కనిపించినప్పుడు లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు అంటారు చూడండి, అంత భయంకరంగా. అంటే హృదయం పరిశుద్ధంగా ఉండట్లేదు, మా హృదయం నిర్మలంగా ఉండట్లేదు కదండి, నిష్కలంకంగా. అంటే అంతా పాపం అంతా నింపుకొని ఉంటున్నారు. లోపల భయంకరంగా ఉంటుంది, బయటకే వారు షైనింగ్ స్టార్స్ లాగా లేకపోతే ప్రకాశవంతంగా కనిపించాలని చూస్తున్నారు. నిజమైన శాంతి, సమాధానం అనేది, ప్రశాంతత అనేది లేని వారిగా జీవిస్తున్నట్లు మనం చూడవచ్చు. అయితే 1 తిమోతి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడింది, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని వ్రాయబడింది. సో మనం మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి కదండి. దైవభక్తి కలిగిన వారుగా మనం జీవించాలి, ప్రకాశవంతంగా జీవించాలి. అంటే మనం సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేసేవారుగా మనం అందరం కూడా జీవించాలి. సో ఇక్కడ బుద్ధిమంతులు ఎవరంట, క్రిందనున్న పాతాళమునకు తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు. అంటే ఏంటి, పరమునకు చేరాలని ఆశ కలిగిన వారు, జీవ మార్గంలో నడిచేవారు. అంతేకాకుండా అంటే జీవ మార్గంలో ఎవరు నడవాలని ఆశిస్తారు, మనం ఎప్పుడు నడవాలని ఆశిస్తాం, మనం ఎప్పుడైతే మన హృదయం ఏంటి నిర్మలంగా కల్మషం లేనిదానిగా ఉంటుందో అప్పుడే మనం జీవ మార్గాన్ని కూడా మనం వెళ్ళగలం కదండి. లేకపోతే అక్కడికి మనం వెళ్ళలేము కదా. ఆయన సన్నిధిలో ప్రకాశించేవారుగా ఉండగలుగుతాం, బుద్ధిమంతులుగా మనం పేరు సంపాదించుకోగలుగుతాం కదండి. అయితే ఈ విషయం సామెతలు 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఫీబే రక్షించబడటం కాకుండా జీవ మార్గంను సంపాదించుకున్నది ఆమె చూస్తున్నాం. ప్రకాశించిన సోదరిగా కూడా ఆమెను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి నీవు రక్షించబడ్డావా లేదా, నీ జీవితం ఎలా ఉంది, మీ జీవ మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా, అది ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలంటే మనం అందరం ఎవరికాలు మనం ప్రశ్నించుకోవాలంటే మనం ఎలా జీవిస్తున్నామా ఏంటో, మన జీవితాలు ప్రకాశించబడుతున్నాయా లేదా మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలా. మనం ఏమైనా ఒకవేళ తప్పు ఉన్నట్లయితే మనం సరిదిద్దుకునే వారుగా మనం అందరం కూడా ఉండాలి కదండి. అంటే ఆమె వలె ప్రకాశమానమైన జీవితం కలిగి మనం అందరం కూడా ఉండాలి. సో సెకండ్ ఏంటి,
సంఘ పరిచారకురాలు ఫీబే. ఇక్కడ మనం ఈమెను చూసినట్లయితే ఆమె ఎలా ఉందంట, సంఘ పరిచారకురాలుగా ఆమె జీవించినట్టు కూడా మనం చూడవచ్చు. అంతేకాక పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూడవచ్చు. క్రైస్తవులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా ఆమెను మనం చూస్తున్నాం. అంటే ఆతిథ్యం అంటే హాస్పిటాలిటీ ఇచ్చిన స్త్రీగా మనం కూడా చూడవచ్చు. సో ఆమెకు మీ వలన, ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంట చూడండి, ఆమెకు మీ వలన ఏమి కావాలనో వాటిని ఆమెకు ఇచ్చి సహాయపడమని పౌలు భక్తుడు రోమా సంఘస్థులకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాడంట, అంటే కోరుతున్నాడు అనమాట. సో ఎవరైనా సహాయపడాలంటే సహాయపడాలని చెప్తున్నాడు. అయితే పౌలు భక్తుని ప్రశంసను సిఫారసును అందుకున్న స్త్రీగా ఆమెను మనం ఇక్కడ చూడవచ్చు. అంటే అంత మహోన్నతమైన స్థానాన్ని ఆమె పొందుకున్నదనమాట. అంత మంచి వ్యక్తిగా మనం ఇక్కడ ఆమెను చూడవచ్చు. సో ఆమె ఒక డీకనెస్గా ఎంచబడిందంట పౌలు భక్తుని ద్వారా కదండి మొట్టమొదటిగా. అయితే ఈనాడు సంఘాలలో పరిచర్య చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు కదండి. ఈనాడు అనేకులు పరిచర్యను ఒక భయంకరమైన, అంటే చాలా కష్టమైన తరమైన పనిగా ఎంచుకుంటున్నారు. అటువంటి భాగ్యం, ఆ భాగ్యం ఎంత గొప్ప భాగ్యం వారు గ్రహించుకోలేకపోతున్నారు. అది చాలా భారమైన పని అని చెప్పి తలస్తున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఈనాడు పరిచర్య చేయించుకునే వారిని మనం సంఘాల్లో ఎక్కువ చూస్తున్నాం, కానీ పరిచర్య చేసేవారిని బహు అరుదుగా మనం చూస్తున్నాం సంఘాల్లో. అయితే పరిచర్య చేయించుకోవటం కంటే పరిచర్య చేయడంలో ఉన్న ఆనందము గ్రహించుకోలేకపోతున్నాయి. ఎంతో సంతోషమో అది గ్రహించుకోలేకపోతున్నారు, ఎంత ఆశీర్వాదకరమో అది గ్రహించుకోలేకపోతున్నారు చాలామంది సంఘాలలో ఈ మధ్యన స్త్రీలు. అదే అయితే వారు ఎలా ఉండాలంట, ఆమె కూడా ఎలా జీవించిందంట, తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఆమె ఉన్నది. తగ్గింపు, త్యాగము, సమర్పణ జీవితం కలిగి ఆమె, అంతేకాకుండా వినయం, విధేయత కలిగిన స్త్రీగా ఆమె మనం ఇక్కడ చూడవచ్చు. ఆ విధంగా ఆమె జీవించిందనమాట. సో ఇవన్నీ లేని వారు ఎవరు కూడా నిజమైన పరిచారకులు అవ్వలేరు కదండి, కాలేరు. ఈనాడు సంఘాల్లో ఎటువంటి వాళ్ళు మనం చూస్తున్నామంట, పరిచారకులైన కొన్ని ఎలా ఉంటున్నారంట, స్వార్థపరులుగా ఉంటున్నారు, అంటే గర్విష్ఠులుగా ఉంటున్నారు, వదలపోతులుగా ఉంటున్న వారిని మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే స్వార్థపరం అంటే ఏంటి, స్వార్థంగా వారు పనిచేస్తున్నారు. ఏంటంటే వారి పేరు రావాలి, మేము చేస్తున్నామని అందరూ చేస్తూ ఉండాలి, వాళ్ళని పొగుడుతూ ఉండాలి. అటువంటి స్వార్థపరుని వారు గొప్ప గొప్ప వారు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది అలా ఉంటున్నారు. కానీ ఫీబే వంటి నిస్వార్థపరురాలైన పరిచారకుల్ని చూడటం, అటువంటి వారిని చూడటం చాలా అరుదుగా మనం ఈనాడు చూస్తున్నాం కదండి. ఈనాడు సంఘాల్లో ఎలా ఉంటున్నారు, తిరుగుబాట్లు కలిగి ఉంటున్నారు, గొడవలు కదండి, తగాదాలు, ఒకరితో ఒకరంటే ఒకరు పడకపోవడం, ఒకరి మాట ఒకరు ఒప్పకపోవడం, ఒకరినొకరు గౌరవించుకోలేకపోవడం, మళ్ళీ ఏంటి చూడండి, అసూయలు, అపార్థాలు ఎక్కువైపోతున్నాయి, ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి కదండి. ఆఖరికి సంఘ పరిచారకులుగా లేక సంఘంలో ఏ పని చేస్తున్న, పరిచర్యలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పటికీ కూడా పరిచర్య చేసిన వారందరూ కూడా ఎలా ఉండాలంట, తగ్గింపు, ఏ పనిలో అంటే ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా వారు ఎలా ఉండాలంట, తగ్గింపు స్వభావం కలిగిన వారుగా వాళ్ళు ఉండాలి కదండి. కానీ ఈనాడు సంఘాల్లో ఏ పరిచర్యలో ఉన్న వారైనప్పుడు కూడా వారు ఎలా ఉంటారంట, అక్కడికి కాపరి కుటుంబాన్ని కూడా అంటే విలువ తెలియని వారుగా జీవిస్తున్నారు. మాట్లాడితే చీటికి మాటికి కోపగించేవారుగా అటువంటి వారిని ఎంతోమందిని మనం సంఘాల్లో ఈనాడు చూస్తున్నాం కదండి. అంటే వారికి ఏంటంటే వారిని గౌరవించడం తెలీదు. అంటే ఏంటి, అక్కడ వాళ్ళు చేస్తున్నది ఏంటి తప్పని వారు గ్రహించుకోలేకపోతున్నారు. మనిషి మీద మేము చూపించట్లేదు అనుకుంటారు, కానీ అది దేవునికి తగులుతుందని వారు గ్రహించుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ వారు మనుషులకు గౌరవించట్లేదు. అంటే కాపరికి దేవుడే అక్కడ ఆ కాపరిని అక్కడ పెడతారు అక్కడ సంఘంలో కదండి, ఏ సంఘంలో కూడా. అయితే ఏంటి, మనం అక్కడ కాపరికి ఎంత వినిపిస్తున్నామో దాన్ని బట్టి మనం దేవునికి ఎంత వినిపిస్తున్నామో కూడా తెలిసిపోతుంది కదండి. దేవునికి విలువిచ్చేవారు ఎప్పుడు మనుషులు కూడా వినిపిస్తారు. అదే మనుషులకు విలువిచ్చారు, ఖచ్చితంగా దేవునికి విలువించినట్టే కదండి. సో అంటే ఏమిటి అక్కడ అర్థమవుతుందంటే, వారు తగ్గింపు కలిగిన జీవితం కలిగి జీవించలేకపోతున్నారు అనమాట కదండి. అక్కడ వారి బుద్ధి బయటపడుతుంది. స్వార్థ జీవులుగా వారిని అక్కడ చూడవచ్చు. అయితే మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడిగా మనం ఇక్కడ ఆయన్ని చూడవచ్చు. అది మనం కలిగి ఉండాలి కదండి, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, గర్వం కలిగి ఉండకూడదు ఎప్పుడు కూడా. అయితే యేసుక్రీస్తు పరిచారం చేయించుకునేటప్పుడే వచ్చారు ఆయన ఈ భూమి మీద కదండి. పరిచారం అంటే పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదు, పరిచారం చేయడానికైనా ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూడవచ్చు. అయితే ఆయన కుమారుడే, అంటే దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన.
దేవుని కుమారుడుగా ఆయన ఉన్నాడు, జీవించాడు, పుట్టాడు కూడా కదండి. కానీ దేవుని స్వరూపం కలవాడై ఉన్నప్పటికి కూడా ఇతరులకు ఆయన పరిచర్య చేశారు కదండి. ఆయన తగ్గింపు జీవితం కలిగి ఆయన జీవించారు. ఆయన ఎంతగానో తాను తగ్గించుకున్నాడు. శిష్యులు పాదాలు కడిగారు. ఈనాడు ఎవరైనా చేయగలుగుతున్నారా? చేయలేదు కదండి. అంటే ఏంటంటే వాళ్ళకి తక్కువైపోతుంది అలా చేస్తే. ఆయన అయితే ఏమన్నారు, ఆయన శిష్యుల పాదాలు కడిగి ఆయన ఏమన్నారంటే అందరితోటి శిష్యులైతే మీరు ఒకరి పాదం ఒకరు కడుక్కుని అని చెప్పారు. యోహాను పత్రిక సువార్త 13వ అధ్యాయం 5-14 వచనాల్లో మనం ఆ విషయం చూడవచ్చు. అయితే ఆనాడు ప్రభు చేసి చూపిన ఈ మంచి సదాచారం అంట ఈనాడు సంఘాల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. అది తగ్గిపోయింది కదండి. తిరుగుబాట్లు, గొడవలు, తగాదాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ అటువంటివి నశించిపోయినట్లు మనం చూడవచ్చు. ప్రభువు చూపిన ఈ పరిచర్య ధర్మం ఎలాంటి ఈనాడు సంఘాల్లో అమలు చేయబడినట్లయితే, ఒకవేళ అలా జరుగుతున్నట్లయితే సంఘాలంట భూమి మీద ఉన్నట్టు ఉండదంట, పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది. అంటే సంఘాలన్నీ అలా మారిపోతాయంట, పరలోకంలో ఉన్నట్లుగా మారిపోతాయి సంఘాలు దినదినం. అంతేకాకుండా అభివృద్ధి కూడా చెందుతాయంట. అంటే బిల్డింగ్ వైజ్గా అభివృద్ధి చెందడం కాదు, అవుట్వర్డ్ లుక్లో అభివృద్ధి చెందడం కాదు, ఇన్వర్డ్గా అది అభివృద్ధి చెందుతుంది. అంటే ఏంటి, ఆత్మీయంగా సంఘస్థులందరూ ఎదుగుతారు కదండి, రక్షణ పొందుకుంటారు, అందరూని దేవునికి దగ్గరగా ఉంటారు. మరి అంతే ఎత్తబడిన గుంపులో ఒకరుగా ఉంటారు కదండి, ఆ విధంగా ఎదుగుతారు. అయితే ఫీమే మనం సంఘంలో మంచి పరిచారకురాలుగా మనం చూస్తున్నాం కదా. నేడు చాలామంది స్త్రీలు మనం చూసినట్లయితే వారు ఎన్నెన్నో డిగ్రీలు పొందుకుంటున్నారు, పదవులు కలిగి ఉంటున్నారు, మంచి సోదరులుగా బయట లోకంలో మరి పిలువబడుతున్నారు కదా. కానీ సంఘంలో వచ్చేటికి పరిచర్య మాత్రం వారు అసలు చేయరంట. అందరిపై ఆధిపత్యాన్ని చెలాయించేవారుగా ఉంటారు, లేకపోతే పెత్తనం చెలాయించడం, ఆఖరికి కాపరి కూడా వారు చెప్పినట్లే వినాలన్న ఆశ కలిగి ఉంటారంట. అంటే ఏంటి, అజమాయిషి చెలాయించాలని చూసేవారుగా అటువంటి వాళ్ళు మనం ఎంతోమందిని ఈనాడు సంఘాల్లో చూస్తున్నాం. అందువలన మంచి పరిచారకులుగా పిలువబడలేకపోతున్నారంట వాళ్ళు. అయితే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక ఆమె ఫారెన్లో ఎప్పుడు రోజుకి ఆమె వచ్చి, పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పే ఉంటారు, రోజు వచ్చి ఆమె సంఘానికి వచ్చి ఆలయానికి వచ్చి ఆలయం అంతా శుభ్రపరుస్తూ ఉండేదంట. శుభ్రపరుస్తూ ఉంటుంటే అక్కడికి ఒక ఆలయంకి సంబంధించిన ఆయన ఒక గొప్ప ఆయన అంట. ఆయన వచ్చి ఏంటి ఆమెను రోజుకి గమనిస్తూ ఉండే, రోజుకి ఆమె వచ్చి ఎంత ఇదిగా పరిచర్య చేస్తుంది, ఎంతగా తను తగ్గించుకొని పరిచర్య చేస్తుంది, పని చేస్తుంది కదా, శుభ్రం చేస్తుంది అని చెప్పి అనుకునేవాడంట. అనుకుని ఒకరోజు ఏమైందంట, ఆమె చేస్తున్న పనిని చూసి ఆయన ఎంతో సంతోషపడి ఆమె పని అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటే ఆయన వచ్చి, రండి, మీరు చేస్తున్న పని నాకు చాలా నచ్చింది, ఎంతగా మీరు మిమ్మల్ని తగ్గించుకోగలుగుతున్నారు, ఎంత పని చేస్తున్నారు. అవును అంటే ఏంటి, ఆయన అక్కడ ఏమనుకుంటుంటాడు, ఆమె పేద స్త్రీ కనుక ఆమె అంత పని చేస్తుంది, తగ్గించుకొని తను తగ్గించుకొని చేయగలుగుతుంది, మనం గొప్పలు మనం ఏం చేయగలం అన్నట్లుగా ఆయన ఫీల్ అవుతాడు అనమాట. సో నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి, మా కార్ మీద వచ్చాను అని చెప్పి ఆమెను తీసుకెళ్ళిపోతుంటే ఈ లోపల ఆమె బయటకు వెళ్ళి, పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అంటుంది ఆమె. కానీ ఆయన రమ్మంటున్నాడు, రండి పర్వాలేదు నేను దిగుతానంటే ఆమె మంచితనం చూసి, ఆమె పని చూసి ఆయన ఎంతగానో సంతోషించి మంచి అనిపించుకొని ఆమెకు మంచి చేయాలి, సహాయపడాలని ఆశపడ్డాడు అనమాట. అందుకని నన్ను దిగుతాను రండి అంటే ఈ లోపల ఆమె దగ్గరికి, రండి మేడం అని చెప్పి ఆమె దగ్గరికి ఒక ఆయన వచ్చిన వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి రండి మేడం అంటున్నాడండి, కారు ఓపెన్ చేస్తున్నాడు ఏంటి అని చూసాడు. ఇంకేంటి, అక్కడ పెద్ద కారు ఉంది, చాలా ఖరీదైన కారు, ఎన్నో కోట్లు ఖరీదైన కారు ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆమె కారు తలుపు తీసి ఆమెని కారు ఎక్కమన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయాడంట. దాన్ని బట్టి ఏంటి, అక్కడ ఆమె చాలా గొప్పది, అతనికన్నా గొప్ప స్త్రీ, కానీ ఏంటి తను ఎలా ఉందంట, తను తగ్గించుకొని దేవుని ఆలయంలో పరిచారం చేయడానికి ఆమె రోజు వస్తూ ఉండేది. అంటే చూడండి, అక్కడ గొప్పదనం కూడా కాదు, ముఖ్యం కాదు, ఎంత గొప్పగా జీవించినప్పుడు, ఎంత గొప్పగా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు కూడా మనల్ని అంతగా ఎక్కువగా దీవిస్తాడు. అంతేకాకుండా మనం ఒక మంచి ప్రకాశవంతమైన జీవితం జీవించగలుగుతాం కదండి. సో అటువంటి జీవితం ఆమె కలిగి ఉన్నదంట. అలాగే ఫీబే కూడా తను ఎంతగానో తగ్గించుకొని ఆమె జీవించింది అనమాట. మంచి పరిచారకురాలుగా కూడా ఆమెను మనం ఇక్కడ చూడవచ్చు కదండి. అయితే రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాము. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి
ధూపము వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని వ్రాయబడింది. అంటే సంఘంలో ఒక ప్రత్యేకమైన పనికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కదండి, ప్రతి ఒక్కరిని కూడా. అయితే ఆ పని మందిరంలో ఏర్పరిచ అయినప్పటికీ కూడా కావచ్చు, మందిరాన్ని శుభ్రపరచడం కావచ్చు, ఓడించడం కావచ్చు, లేకపోతే అన్నీ సర్దడం కావచ్చు, ఏదైనా కూడా మనం ఎంతో మంచిగా మనం చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా పరిచారకులైనా వారైతే అయినప్పటికీ పదవిలో ఉన్నప్పటికీ కూడా మనం పరిచర్య చేసేవారుగా, మంచి పరిచర్య మనం తగ్గించుకొని పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. అది ఎంతో గొప్ప భాగ్యం కూడా అలా చేయడం, సంఘంలో పరిచర్య చేయడం అన్నది కదండి. సో ఆయన మనన్నప్పుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా, అంతేకాకుండా హెచ్చిస్తాడంట. ఆయన సేవలో బలంగా మనం అందరినీ కూడా వాడుకుంటాడు. అదే మనం అందరం కూడా ఆ విధంగానే జీవిద్దాం. అయితే మూడవది ఏంటి? సహాయకారి ఫీబే. ఈమె పరిచారకులు రాలుగా మాత్రమే కాదు కానీ సహాయకారిగా కూడా ఆమె జీవించిందంట. అయితే పౌలుకు ఒక్కడికే కాదు, అనేకులకు ఆమె సహాయం చేసినట్టు మనం చూడవచ్చు వాక్యం ద్వారా. ఈనాడు సంఘాల్లో ఎంతోమంది అభాగ్యుల స్త్రీలు లేకపోతే పేదవారు ఉంటున్నారు కదండి, ఏ సహాయం కూడా లేనివారు. అటువంటి వారికి మనం సహాయం అందించే, అటువంటి పరిస్థితుల్లో జీవించే వారికి సహాయం అందించే వారిగా మనం ఉండాలి, జీవించాలి. ఈనాడు లక్షలు అనవసరమైన వాటి మీద ఖర్చు పెట్టేవాడిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. వృద్ధినే వేస్ట్ చేస్తున్నారు, డబ్బుని వేస్ట్ చేసేవారుగా. అంతేకాకుండా సాటి మనిషికి సహాయం చేయని మనుషులను ఎంతోమందిని మనం చూస్తున్నాం. కానీ సాటి మనిషికి మనం సహాయం చేసేవారుగా మనం ఉండాలంట. ఎక్కువ ప్రజలు అటువంటి వారే ఉంటున్నారు. మనిషి ఎంత సంపాదించుకున్నా ఈ భూమి మీద పూచిక పుల్ల కూడా అంటే సంపాదించుకున్నది ఏది కూడా మనం తీసుకువెళ్ళలేము కదండి. అక్కడికి ఒక పుల్లను కూడా మనం తీసుకొని మనతో పాటు వెళ్ళలేము కదండి. మట్టిగా వచ్చామో మట్టిగానే మనం మట్టిలోనే మనం కలిసిపోవాల్సి అవుతుంది కదండి. ఎలా ఈ భూమి మీదకి వచ్చామో అదే విధంగా మనం మళ్ళీ వెళ్ళిపోవాలి, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంతేకాదు మనం సంపాదించుకున్నదంతా మనం గోతులో పెట్టుకోవడానికి అవ్వదు కదండి, అసాధ్యం. అది ప్రసంగి 5:15 మనం చూడవచ్చు. అయితే ధనం అంట సంపాదించుకునేవారు ఈ ధరణి యందు నిలవబోరు, వారు పాము నోట కప్పవలే సాగిపోవద్దని చెప్పి, సమాధిలోకి సాగిపోవద్దని చెప్పి అంటారు కదండి. చూడండి, మీరు చేసిన ధర్మకార్యాలు సత్క్రియలు మీ వెంబడి వస్తాయని చెప్పి రాయబడింది. ప్రకటన గ్రంథం 14:13 చూస్తే ఏమని? మీరు చేసిన ధర్మకార్యాలు సత్క్రియలు మీ వెంబడి వస్తాయి అని రాయబడింది వాక్యంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న మా తమ్ముడు ఒక బాబు చనిపోయాడు చూడండి, పెట్కాక్ సంఘం రాజమండ్రి, శామ్ ఇనోస్ అని. వాడి గురించి చెప్పినట్లయితే నిజంగా ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, చాలా గొప్ప వ్యక్తి. నిజంగానే చనిపోకముందు మనుషులందరూ కూడా ఎవరు కూడా రక్షణ పొందుకున్నాం అనుకుంటారు కానీ రక్షణ పొందుకోరండి. రక్షణ ఎప్పుడు పొందుకుంటాం? మన పాపాలని మనం ఎవరైనా కూడా మానవులు అన్నవాళ్ళు పుట్టుక నుంచి పాపులేదు కదండి. మనం ఎవరు కూడా నీతిమంతులు కాదు, మంచివారం కాదు. ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో పిండంగా రూపించబడ్డామో అప్పటి నుంచి మనం పాపులమే. అయితే మన పాపాలన్నీ ఒప్పుకునేవారు ఎంతమంది ఒప్పుకుంటున్నారు చెప్పండి? ఎవరో కానీ నిజంగా దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతారా? ఒప్పుకోలేరు. ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకోవాలా, నిజంగా ఆ బిడ్డ అంట చనిపోకముందు అన్నీ తన పాపాలను ఒప్పుకున్నాను. అంటే పాపాలు ఒప్పుకోవడం అంటే ఏవో భయంకరమైన పాపం చేసేసాను కాదు, ఏవో తప్పు. కానీ ఏంటంటే నేను ఇలాగ దేవుణ్ణి అంగీకరించలేకపోయాను పూర్తిగా అని చెప్పి అన్నీ తను పాపాలన్నీ ఒప్పుకున్నాడంట. నిజంగా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అంటే రక్షణ పొందుకున్నాడు ఆ బిడ్డ వెంటనే. అంతవరకు ఆ బిడ్డ చాలా మంచివాడు, చాలా వ్యక్తి. మామూలుగా పర్సనల్గా చూసినట్లయితే చాలా మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసే వ్యక్తిగానే చూసాం. ఏనాడు వాళ్ళు ఎటువంటి తప్పు మేము చూడలేదు. ఎందుకంటే కాకపోతే ఏంటి అల్లరిచిల్లగా పిల్లలు అంటే అల్లరిచిల్లగా ఉంటారు అలాగని చెప్పి ఎప్పుడు ఆ అమ్మాయిల వెనక కలిగట్టడం, వాళ్ళని ఏడిపించడం ఎటువంటి ఏవి చేయలేదు అబ్బాయి. ఎప్పుడు చాలా మంచిగా ఉండేవాడు. కాకపోతే మగపిల్లలు కొంతమంది ఏంటి అల్లరిచిల్లగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒకసారి ఏంటంటే బాధలు కష్టాలు బట్టి బిడ్డలు మొండిగా తయారవుతారు. ఆ విధంగా బిడ్డ మొండిగా ఉండేవాడేమో కానీ అల్లరిచిల్లర పనులు చేయడం అటువంటివి ఎప్పుడూ చేయలేదు. చాలా మంచి వ్యక్తి, అందరికీ సహాయపడే. ఏంటంటే ఆ అబ్బాయికి ఆకలి విలువ తెలుసు కనుక ఎలాగుండేవాడంటే ఎవరైనా ఆకలితో ఉన్నారంటే వాడి దగ్గర ఒకవేళ 50 రూపాయలు 5 రూపాయలు అవి వాళ్ళకి ఇచ్చేయాలి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా ఆ బిడ్డను మేము చూసాము. చిన్నప్పటి నుంచి మాకు అందరికీ తెలుసు. నిజంగా చాలా భయంకరమైన బాధ. మేమే ఎంత భయంకరంగా బాధపడుతున్నామంటే తన తల్లి చెల్లి ఎంత భయంకరమైన బాధలో ఎంత క్షోభలో ఉన్నారో అసలు ఇప్పుడు కూడా మేము అంటే అది
తట్టుకోలేని పరిస్థితి అనమాట, అంత భయంకరంగా. నిజంగా ఆ బిడ్డ నిజంగా అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఆ బిడ్డ చనిపోయాడు, కానీ నిజంగా దేవుడు ఎక్కువగా బిడ్డను ప్రేమించాడు. అందుకే ఈ భూమి మీద నుండి కష్టాలు పడకూడదని అని చెప్పి దేవుడు ఆ బిడ్డని తీసేసుకున్నాడు కదండి. చూసారా? అంతేకాకుండా చూడండి, ఆ అబ్బాయిని చూసినట్లయితే ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా సత్క్రియలన్నీ చేశాడు ఆ బిడ్డ. ఎలాంటి పనులు అంటే ఆఖరికి ఆ బిడ్డ ఒక రెస్టారెంట్ ఉంది, కోడికూర కొబ్బరన్నం కోడికూర అన్న రెస్టారెంట్ ఆ బిడ్డకు ఉన్నది. అది ఏంటంటే ఎలాగా అంటే తను లాక్డౌన్ టైంలోని ఎంతోమంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయిన వారు ఎంతోమంది ఉంటారు కదా, అటువంటి వారు ఆ బిడ్డ పేపర్లో కూడా యాక్టివ్గా వేసాడు. ఏంటంటే ఎవరికన్నా అంటే తిండి లేక ఉన్నారో, లేకపోతే బాధపడుతున్నారా, లేకపోతే స్టూడెంట్స్ ఇక్కడ చిక్కుపోయిన వారు ఉన్నారో, వాళ్ళందరూ కూడా పలానా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, వెంటనే మీకు భోజనం అందిస్తాను, భోజనం వస్తుంది మీ దగ్గరికి. అంతేకాకుండా మూయబడిన హోటల్స్ అన్నీ, అంటే ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్స్ అన్నీ చాలామంది బిజినెసెస్ అన్నీ ఇదైపోయి పడిపోయి ఏంటి ఏమీ పొందుకోలేక, డబ్బులు ఏమీ లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఆ బిడ్డ భోజనాన్ని అందజేసాడు. 200 రోజులు పేదవారికి అందరికీ భోజనం పెట్టిన వాడుగా ఆ బిడ్డను మనం చూస్తున్నాం. నిజంగా చాలా మంచి హృదయం కలిగిన వాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు, అందరికీ ప్రేమ చూపించేవాడు. ఇతరులు బాధపడకూడదని చెప్పి తనే బాధని అనిపిస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి అనమాట శామ్ యూనస్. నిజంగా ఈనాడు నిజంగా అందరి హృదయాల్లో కూడా బిడ్డ నిలిచిపోయాడు. ఇప్పటికీ కూడా ఆ బాధ నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం. తన పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో నిజంగా. మరి అయితే అటువంటి సత్క్రియలు కలిగి ఆ బిడ్డ జీవించాడు కదండి. అటువంటి వారు ఎప్పుడు కూడా నిలిచిపోతారంట. దేవుని దృష్టిలో అయితే, మనుషుల దృష్టిలో కూడా మనుషులందరూ ఆ బిడ్డ కోసం చెప్పుకోవడం, ఎక్కడ చూసినా ఆ బిడ్డ కోసం మాట్లాడటమే. ఎంత లాంగ్ ప్రొసెషన్ అంటే నిజంగా ఆ అబ్బాయి చనిపోయినప్పుడు మేమందరూ దీంట్లో ఆన్లైన్లో చూసాం, జూమ్లోని ఎంతమంది వచ్చారో, ఎక్కడ లేని వారందరూ ఎందుకు ఇలా అబ్బాయి చనిపోయాడు, ఎందుకు ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అని చెప్పి అంతమంది, అంటే అంత మంచి వ్యక్తి, అంత నిజాయితీగా బిడ్డ జీవించాడు కనుక అంత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈనాడు అందరూ సంపాదించుకోగలుగుతున్నటువంటి పేరు. ఆ వయసులో ఉన్న అబ్బాయి ఒక యూత్ అయ్యి, ఇప్పుడు యంగ్స్టర్ అబ్బాయి, అటువంటి స్థితిలో ఎంతోమంది ఇదిగా ఉండరు, మంచి పేరు పొందుకున్నవారు ఎవరో కానీ ఉండరు, కానీ ఆ బిడ్డ అంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. అయితే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. ఆ అబ్బాయి తన పాపాలను ఒప్పుకొని రక్షణ పొందుకున్నాడు. అందరూ కూడా అలాగే ఉండాలి. మనం అందరూ ఎలా ఉండాలంటే రక్షణ పొందుకునే వారుగా ఉండాలి, మన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర. అయితే నీ జీవితం నీవు ఎవరికైనా సహాయపడుతున్నావు, నీ జీవితంలో నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా సహాయపడుతున్నావా, అదొకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. ఎవరి ఎట్లైనా మేలుకరంగా నువ్వు జీవించేవా లేదా, అది ఒక్కసారి గమనించుకోవాలి. చూడండి, క్రైస్తవత్వం అంటే ఏంటి? బైబిల్ పట్టుకొని మూసుకొని వెళ్ళటం, చర్చికి వెళ్ళిపోయి ఏదో వాక్యం వినేసి కానీ 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని పాటలు పాడేసి 4 పాటలు పాడేసి వచ్చేయడం కాదు. అది మనం ఎవరికైనా ఎప్పుడు మనం మేలుకరంగా ఉన్నామో, సహాయపడే వారిగా మనం ఉంటున్నాం, అప్పుడు మనం క్రైస్తవత్వం అన్నది మనలోని నిజంగా కనిపిస్తుంది. నిజంగా మనం నిజమైన క్రైస్తవులుగా మనం జీవించగలుగుతాం. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం అన్నది ఉంటుంది. విశ్వాసులైన స్త్రీలు నిజంగా ఎలా ఉండాలంట, అనాథులైన స్త్రీలకు, విధవరాండ్రకు సహాయం, ఆపదలో ఉన్న వారికి సహాయం కోరిన వారికి, అటువంటి వారికి సహాయపడేవారుగా ఉండాలంట. అది 1 తిమోతి 5:16 మనం చూడవచ్చు. అలాగే నిజమైన భక్తి ఏంటంట, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, వారిని ఇబ్బందులు పరామర్శించడం లేక ఇబ్బందుల్లో వారికి సహాయం చేయడం, అది అనమాట. అంటే యెహోలోక మాని మేము తను కంటకుండా బ్రతకాలంట. అటువంటి వారు తను తాను కాపాడుకునే వారుగా జీవించాలి. యాకోబు పత్రిక 1:27 మనం చూస్తాము. ఆదిమ సంఘ సువార్త దండయాత్రలో పేదలకు ప్రథమ స్థానం ఇచ్చారంట. చూడండి, అపోస్తలులైన పౌలు, భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారు, ఎలా జీవించారంటే పేదల పట్ల ఎంతో భారం కలిగి వారు జీవించినట్లు మనం చూడొచ్చు. ఫీబే వల్లే కూడా మనం కూడా ఎలా ఉండాలంటే క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన వారుగా మనం జీవించాలి. అనేకులకు సహాయపడే వారుగా మనం అందరం కూడా జీవించాలి అంటారు కదా. చూడండి, మంచి మనసుతో ఎంత చిన్న సహాయం చేసినా ఎంతో పుణ్యం కట్టుకుంటారని చెప్పి, ఎంతో గొప్పదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఫీబే పౌలు గారికి కూడా అలాగే సహాయకురాలుగా పనిచేసిందంట. ఆమె జీవించింది. ఎంతోమంది క్రైస్తవులకు సహాయకురాలుగా ఆమెను మనం కూడా చూడొచ్చు. అయితే నీ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా మీరు దైవజనులకు సహాయం చేసిన వారుగా ఉన్నారా?
ఒక్కసారి ఆలోచించాలి. అదే 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కొరకు వ్రాయబడింది. ఎవరామె? షూనేమియ గనురాలైన స్త్రీ కొరకు. ఆమె ఏం చేసిందంట? ఎలీషా ప్రవక్తని ఆయన్ని భక్తుడిని ఏం చేసిందంట? ఆమె ఇంట చేర్చుకుని ఆయనకు శ్రేష్టమైన ఆతిథ్యము ఇచ్చినట్లు మనం అక్కడ వాక్యంలో చూడవచ్చు. అంతేకాకుండా ఆమె ఇచ్చినందుకు గొప్ప ఆశీర్వాదాలు ఆమె పొందుకున్నట్లు కూడా మనం చూడవచ్చు. దేవుడు ఆమెను ఎంతగానో అద్భుతంగా ఆమెను దీవించినట్లు మనం చూడవచ్చు. అలాగే మరి 1వ రాజులు 17వ అధ్యాయం 14 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియాను ఎవరంట? సారేపాతు విధవరాలు ఆమె ఆయనకి సహాయం చేసిందంటే చిన్న అప్పం ఇచ్చిందనమాట. ఇచ్చినట్లు మనం అక్కడ చూడవచ్చు. అందుకు అంటే ఆమె చాలా పేదరాలు, అందుకే చిన్న అప్పం అంటే ఆ చిన్న అప్పము ఆమె ఆయనకి ఇచ్చిందనమాట. అందుకుగా ఏం చేశాడంటే దేవుడు భూమి మీద వర్షం పడే వరకు కూడా ఎక్కువ దేవుడు వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తగ్గిపోలేదంట. అంతేకాకుండా బుడ్డలో ఉన్న నూనె కూడా అయిపోయినట్లు మనం చూడవచ్చు. అయితే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోయే దేవుడు మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు మన దేవుడు ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా కాదు. ఫీబే అనేకులకు సహాయకరంగా ఉందని మనం చదువుకున్నాం. మన విశ్వాస జీవితంలో సాటి సేవకులకు మనం ఎలా ఉండాలంట? విశ్వాసులకు కూడా గుడ్డివారికి అయితేనేంటి, పేదవారికి అయితేనేంటి, బెగ్గర్స్కి అయితేనేంటి, నిరుపేదలకు అయితేనేంటి, ఎవరికైనా కూడా మనం సహాయకులుగా మనం జీవించాలంట. అది మనం ఎలా ఉంటున్నాం మనం ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఆమె వల్ల మనం అందరం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనం జీవిద్దాం. అంతేకాకుండా రక్షించబడిన మనం ఎలా ఉండాలంట? మన ఇల్లు, మన పిల్లలు అంటూ స్వార్థపూరితంగా మనము మన బిడ్డలు రక్షించబడితే చాలు అన్నట్లు మనం జీవించకూడదు, బ్రతకూడదు. ఆమె వల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలన్న ఆలోచన కలిగిన వారిగా మనందరం కూడా ఉండాలి. అంతేకాక వాక్యం ఏమని సెలవిస్తుంది చూడండి. ఇతరులకు చేసిన సహాయం ప్రభువుకు చేసినట్టు నిజమే. మనం ఇతరులకు సహాయం చేస్తున్నామంటే నిజంగా ప్రభువుకు అక్కడ చేసినట్లే వస్తాయి. ఇతరులకు ఒకరికి మనం ఏమైనా అవమానపరిచయం అనుకోండి, కష్టం కలిగించే, అది ప్రభువుకు కష్టం కలిగించినట్లే. కనుక మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, మనం సరి చేసుకోలే వారుగా మనం ఉండాలి. సో ఈ మంచి పని నేటి నుండి మనం అందరం కూడా ప్రారంభిద్దాం. కీర్తన 41 అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు ఒకసారి చదువుకున్నాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమును యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. రోగశయం మీద యెహోవా వాని ఆదరించును. రోగం కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు అని వ్రాయబడింది. కనుక మనందరూ కూడా సహాయకారులుగా మనందరం కూడా జీవిద్దాం. 4వది ఏంటి? నమ్మకస్తురాలు ఫీబే. కీర్తనలు 101 అధ్యాయం 6వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. అక్కడ ఏమని వ్రాయబడింది చూద్దాము. కీర్తనలు 101 6వ అధ్యాయం వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని వ్రాయబడి ఉంటుందండి. అంటే బైబిల్ గ్రంథంలో నమ్మకస్తుల వారిని దేవుడు ఎప్పుడు కూడా కనిపెడతానే ఉంటాడు. కనుక నమ్మకస్తులైన వారు గురించి, అపనమ్మకస్తులైన వారిని గురించి కూడా బైబిల్లో ఎంతో రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు నమ్మకస్తులైన వారు ఎవరో మనం ఒకసారి బైబిల్ ఎవరెవరో ఒకసారి మనం చూద్దాం. ఎవరంట వారందరినీ? అబ్రహాము నమ్మకస్తుడు, మళ్ళీ మోషే నమ్మకస్తుడు, దావీదు నమ్మకస్తుడు, హనాను నమ్మకస్తుడు, అనన్య నమ్మకస్తుడు, దానియేలు నమ్మకస్తుడు, అప్పగింత చేసిన వారు పెట్టుకున్నవారు నమ్మకస్తులు, అధికారులు నమ్మకస్తులు, అంతేకాకుండా దాసులు నమ్మకస్తులుగా మనం చూస్తున్నాం. ఆదిమ సంఘంలో శిష్యులు చాలా శ్రమలు పాల్గొన్న సమయంలో దినాల్లో పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన పత్రిక రోమా సంఘానికి ఎవరి ద్వారా పంపించాడు? ఫీబే ద్వారా పంపించాడు. ఎందుకు ఫీబే ద్వారా పంపించాడంటే అంత నమ్మకంగా ఆమె జీవించింది కనుక, అంత నమ్మకస్తురాలుగా ఆమె కనపరుచుకుంది. అంత నమ్మకస్తుగా దేవునికి కూడా అంత నమ్మకంగా పరిచర్యలు అంత నమ్మకంగా ఆమె జీవించింది కనుక ఆయన ఆమెకు ఆధిక్యత ఇచ్చాడు పౌలు భక్తులు కదండి. ఆమె ద్వారానే పంపించాడు. ఎందుకంటే ఆమె నమ్మాడు కనుక ఆమె చేతికి అది అప్పగించాడు. ఆమెలో ఉన్న సాహసాన్ని, నమ్మకత్వాన్ని బహు ప్రశంసనీయంగా మనం కూడా చూడవచ్చు. ఎంతో నిజంగానే అది ఎంతో గొప్ప ధన్యత, నిజంగా అలాగా ప్రశంస అందుకోవడం కూడా. ఆ దినాల్లో చాలామంది దేవుని పనులని అపనమ్మకస్తులుగా ఉన్న వారిని కూడా మనం చూడవచ్చు. అయితే దేవుని ధనము విషయంలోని, ఆయన సేవ నమ్మకంలోని నమ్మకస్తులుగా ఉండలేదండి చాలామంది.
అంటే చూడండి, అపనమ్మకస్తుడంట దేవునికి సేవకు దేవుని సేవ చేయడానికి అనర్హుడు అని చెప్పి కూడా వాక్యం చెబుతుంది. సో ఫీబే దేవుని పనిలో ఎంతో నమ్మకస్తురాలుగా జీవించిందంట ఈమెను చూసుకున్నట్లయితే. అయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పి వాక్యం కూడా చెబుతుంది. సామెతలు 28:20 వ్రాయబడింది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పి వాక్యం చెప్తుంది. అయితే చూడండి, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసిన వాడు శాపగ్రస్తుడని కూడా ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పబడింది. ఏమని? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసిన వాడు శాపగ్రస్తుడు. అంటే మనం దాన్ని బట్టి చూడండి, ఎంత శ్రద్ధగా చేయాలని పనులు మనం ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. మరి అపనమ్మకం కానీ అటువంటి పేర్లు మనకి రాకూడదు, అశ్రద్ధ చేయకూడదు కదండి. ఎందుకంటే అశ్రద్ధ చేస్తే మనం శాపానికి గురి అవుతాం కనుక. సో ఇక్కడ చూసినట్లయితే ఫీబే వలె దేవునికి విశ్వాసనీయులుగా మరి నమ్మకస్తురాలుగా ఉంటున్నామా లేదా మనం ఒకసారి మనం లేకపోతే అపనమ్మకస్తులుగా ఉంటున్నామా ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, మనం గమనించుకోవాలా, సరిదిద్దుకోవాలా. అపనమ్మకస్తుడిని ఆయన కార్యంలో అశ్రద్ధగా చేసిన వాడిని దేవుడు వాడుకోడంట, వాళ్ళని పక్కన పెట్టేస్తాడు పూర్తిగా. అయితే మోషే దేవుని ఇల్లంతట్లోని నమ్మకస్తుడైన వాడుగా మనం సంఖ్యాకాండము 12:7 మనం చూస్తున్నాం. అందువలన దేవుడు మోషేని తన చేతిలో ఎలాగంటే బలమైన సాధనంగా వాడుకున్నాడంట. అలాగే అబ్రహాము నమ్మకస్తుడు అని చెప్పి నెహెమ్యా 9:8 మనం చూస్తాం. అందువలన దేవుడు 7 జనాంగులను వెలగొట్టి ఏం చేశాడంట, అబ్రహామును గర్భవాసంలోని ఆయన ద్వారా పుట్టిన వారిని నుండి ఇశ్రాయేలుని జనాంగం అంతటిని కూడా ఆయన వాగ్దాన భూమికి పంపించిన వాడిగా మనం చూస్తున్నాం. వాగ్దానం చేసిన భూమికి వారందరినీ కూడా తరలించాడు అనమాట, అప్పగించాడు. వారికి అప్పగించినట్లు మనం ఇశ్రాయేలులందరికీ అప్పగించినట్లు మనం వాక్యంలో చూడొచ్చు. సో నీవు దేవుని సేవలోని లేకపోతే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులుగా ఉంటున్నావా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి కదండి. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దేవునికి, అప్పుడు మనం దేవుని నుంచి ఆశీర్వాదాలు కూడా పొందుకోగలుగుతాం కదా, సమృద్ధిగా మనం పొందుకుంటామంట. అపనమ్మకస్తుడిగా ఉంటే నరికి వేయబడతావు అని చెప్పి వాక్యం కూడా చెబుతుంది. సో దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా నీవును ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం నీ సరిహద్దులు అన్నింటిని కూడా విశాలపరిచి నీవు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని కూడా ఆయన నీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చెబుతున్నాడు. అంతేకాక నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. సో ఈమె కూడా అంతే నమ్మకస్తురాలుగా జీవించింది. మళ్ళీ పౌలు గారు ఈ పత్రికను ఆయన రాసిన రోమా పత్రికను రోమా సంఘానికి ఈమె ద్వారానే పంపించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అంటే అంత నమ్మకంగా ఆమె జీవించిన కనుక ఆమెను నమ్మాడు ఆయన. సో దీన్ని బట్టి ఆమె ఎంతో నమ్మకమైనదిగా మనకు అర్థమవుతుంది. ఈ సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చిన ప్రారంభ దినాల్లో ఇంతటికి నమ్మకమైన సహోదరులు ప్రాణాలను సహితం అప్పగించిన వారిని ఎంతోమందిని మనం అప్పుడు ఆ కాలంలో మనం చూడవచ్చు. తెగించి దేవుని పనిలో ముందుకు వెళ్ళిన వారిని ఎంతోమందిని మనం, భారంతో పనిచేసిన వారిని ఎంతోమందిని మనం చూసాం కూడా. అందువలన నాటి సంఘాల్లో ఉజ్జీవింపబడ్డాయి, అద్భుతాలు జరిగాయంట. ఆ కాలంలో ఎంతో ఉజ్జీవింపబడ్డాయి, మళ్ళీ ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. అయితే నేటి సంఘాల్లో మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటున్నాయంటే సంఘాలని కూడా ఆడంబరాలు ఆర్భటాలతోటే ఉంటున్నాయి తప్ప ఆధ్యాత్మికత అన్నది చాలా అడిగింటిపోతుంది, చాలా అరుదుగా కనిపిస్తుంది, తగ్గిపోతుంది అనమాట, అది నశించిపోతుంది. కారణం ఏంటంట, ఇంటిలోని కానీ వీధిలో కానీ సేవలో కానీ సంఘంలో కానీ ఎక్కడా కూడా చూసినా కూడా అపనమ్మకమే కనిపిస్తుంది, యథార్థత అనేది లేకుండా పోతుంది కదండి. అందువల్లనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలను జరిగించలేకపోతున్నాడు కదా. ఎప్పుడైతే మనం నమ్మకంగా జీవిస్తామో, ఎప్పుడైతే మనం ఒకరికి సహాయపడేవారిగా జీవిస్తామో, ఎప్పుడైతే మనం మంచి పరిచారకులుగా మనం పేరు పొందుకుంటామో అప్పుడే మనం దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము కదండి. కనుక ఫీబే వల్ల మనం అందరూ ప్రకాశించే వారిగా మనం అందరూ జీవిద్దాం, సంఘ పరిచర్యలో ముందుకున్న వారిగా మనం జీవిద్దాం, మరి అనేకులకు సహాయపడే వారిగా మనం జీవిద్దాం, నమ్మకమైన వారిగా సువార్తలోని పరిచర్యలు నమ్మకమైన వారిగా మనందరం రాయబారుగా మనందరం ముందుకు సాగుదాం. అపనమ్మకత్వానికి మనం చోటు ఇవ్వకుండా మనం దాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించే వారిగా మనం అందరం ఉంటాం. ఆయన నుంచి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనందరం జీవిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్న పరలోకమైన మా తండ్రి,
తండ్రి మరి ఇంతవరకు మీరు మాకు తోడుగుని నడిపించిన విధానం బట్టి వాక్యం అంతట్లో మీ ఆధిపత్యం వహించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా మేమందరం కూడా ఫీబే వలె మంచి నమ్మకస్తురాలమైన పరిచారకులుగా మేమందరూ పనిచేసేలాగా మాకు బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి నిజాయితీతో మేము జీవించేవారుగా తండ్రి నీ యందు జీవించేవారుగా మాకందరికీ నేర్పించండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరికి సహాయపడేవారుగా మమ్మల్ని మాకు నేర్పించండి ప్రభా. అవును తండ్రి ప్రకాశవంతమైన జీవితం కలిగిన వారుగా మేము జీవించేలాగా మాకు నేర్పించండి ప్రభా. అవును తండ్రి తండ్రి ఎప్పుడైతే మరి మా హృదయాలు కల్మషం లేకుండా ఉంటాయో పరిశుద్ధతో నింపబడి ఉంటాయో అప్పుడు మా ముఖాలలో తేజమయం మా జీవితాల్లో ప్రకాశం అన్నది ఉంటుంది ప్రభా. ఆ విధంగా మేము జీవించేలాగా మాకు అందరికీ నేర్పించండి ప్రభా. బుద్ధిని జ్ఞానాన్ని నడిపించి మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి మరి దేవా మరి ముఖ్యంగా ఈ సమయంలో మా లోకానంతటినీ మరి మా దేశాలన్నింటినీ కూడా నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను ప్రభా. ప్రతి దేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. దాన్ని ప్రతి ఒక్క దేశం చుట్టూ మీ అగ్ని కంచెను నివేశించండి, మీ రక్తంతో ముద్రించండి ప్రభా. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అవును తండ్రి తండ్రి అక్కడ మరి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా దేవా మరి అమెరికా దేశం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ మరి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. నీ మరి తండ్రి అక్కడ వచ్చే మరి ప్రెసిడెంట్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా మంచి పరిపాలన జరిగేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా దేవా మరి మా దేశం కోసం మరి మా దేశ రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి మరి నాయకుడిని దీవించి ఆశీర్వదించండి. మోడీ గారిని మరి మా రాష్ట్ర నాయకుడిని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి పరిపాలనలో మీరు తోడుకు నడిపించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనని కలగచేయండి ప్రభా. మీరే తోడుని మీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సోల్జర్ని కూడా దీవించి ఆశీర్వదించండి. సోల్జర్స్ ఎవరెవరైతే మరి దేశం కొరకు ప్రాణాలు మరి అర్పించారో, దేశం కొరకు మరి ప్రాణాలు పోగొట్టుకున్నారో ఆ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. వారికి ఓదార్పును అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి, నెమ్మదిని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి దేశం కోసం పోరాడుతున్న ప్రతి బిడ్డని పేరుపైన దీవించి ఆశీర్వదించండి. వారితో మీరు ఉండండి ప్రభా. తండ్రి వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా దేవా మరి ముఖ్యంగా తండ్రి ఇప్పుడు లోకంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాధిని నీ చేతుల్లో సమర్పించుకున్నాం మరి తండ్రి యేసునామంలో దాన్ని లయపరచండి. యేసునామంలో ఆ వ్యాధి అంతరించిపోయేలా చేయండి. యేసునామంలో ఆ వ్యాధి నిర్మూలించండి ప్రభా. తండ్రి అది ఏ మూలన కూడా కనిపించకుండా ఉండేలాగా యేసునామంలో చేయండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడి తండ్రి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది చనిపోయారు ప్రభా. ఎంతోమంది సూసైడ్స్ అటెంప్ట్ చేశారు ప్రభా భయంతో. తండ్రి అటువంటి కుటుంబాలన్నింటినీ దీవించండి, వారి ఓదార్పును అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి. అటువంటి సూసైడ్ టెండెన్సీస్ ఏ ఒకరికి కూడా లేకుండా ఉండేలా చేయండి ప్రభా. నీ కాపుదలను అనుగ్రహించండి, నీ భద్రతను అనుగ్రహించండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి హాస్పిటలైజ్డ్ అయిన వారందరూ కూడా మరి క్షేమంగా మరి తండ్రి భద్రతగా మరి తండ్రి మరి స్వస్థత పొందుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి గృహాలు చేరుకొని వారి కుటుంబాన్ని చేరుకొని సంతోషించి ఆనందించేలా చేయండి ప్రభా. తండ్రి మానవులందరికీ నెమ్మదిని అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి, మీరు నడిపించండి. తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే కనుక ప్రభా. వైద్యులకు పరమ వైద్యుడు ప్రభా కొంత వ్యాధిని యేసునామములో నిర్మూలించండి. ఇది మాయమైపోయేలా చేయండి. ఇక మీదటి ఎక్కడో కూడా అది విజృంభించుకుని ఉండేలా చేయండి. మరి సెకండ్ వేవ్ అంటున్నారు కానీ తండ్రి నీకు అసాధ్యమైనది లేదు. నిమిషంలో నువ్వు మార్చుకోలేవు ప్రభా. ఈ వేవ్ ఇక్కడితో అంతరించిపోయేలా యేసునామములో అంతరించిపోయేలా చేయండి ప్రభా. అవును తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి మరి ఈ వ్యాధి కొరకు మరి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరుపైన దీవించి ఆశీర్వదించండి. ఏ ఒక్కరు కూడా ఈ వ్యాధి సోకకుండా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సంఘం చుట్టూరు కూడా మా సంఘ కుటుంబాల చుట్టూరు మీ అగ్ని కంచె వేసించండి, మీ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డని ముద్రించండి ప్రభా. తండ్రి మా సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘ అభివృద్ధి అంటే మరి తండ్రి మరి బిల్డింగ్ వైజ్లోనో లేకపోతే
అవుట్వర్డ్ ఎపీరియన్స్లో కాదు ప్రభా తండ్రి, ఆధ్యాత్మికంగా మరి అందరూ ఎదిగేలా చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుకునేలా చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ కొరకు జీవించే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి ప్రభా. మరి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఫీమే వల్ల అందరూ జీవించేలాగా మాకందరికి నేర్పించండి ప్రభా. అవును తండ్రి, అదేవిధంగా తండ్రి మరి మా సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం కూడా నీ అందు నిలిచేవారుగా, నీలో నిలకడగా నిలిచేవారుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి ప్రభా తండ్రి. అదేవిధంగా ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉండి నడిపించండి ప్రభా. ఆరాధన మరి ఆదివారాలు కూడా ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. స్త్రీల సమాజాన్ని మరి తండ్రి, అలాగే మరి యవన సమాజాన్ని, సండే స్కూల్ని, మరి అదేవిధంగా సంఘంలో ఆలయంలో జరిగే ప్రతి ఒక్క మరి మీటింగ్ని తండ్రి, ఫ్రైడే ప్రేయర్స్ని, సాటర్డే వర్షిప్లోని, ప్రాక్టీస్లోని తండ్రి, అదేవిధంగా మరి ట్యూస్డే స్టడీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యథావిధిగా మళ్ళీ మొదలయ్యేలా చేయండి ప్రభా యేసునామములో తండ్రి. మరి అదేవిధంగా వేడుకుంటున్నాం తండ్రి. మరి సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధులందరినీ దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్య దీవెనలు వారికి అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్యం వారి దరిదాపులకు రాకుండా యేసునామములో వారందరినీ స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీ గాయపడ కర్మంతో పుట్టి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రభా. ఏ ఒక్కరి దరిదాపులు కూడా ఎటువంటి సమస్య కానీ, ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి ఆపద కానీ, ఎటువంటి అనర్థం కానీ కలగకుండా ఉండేలా మీ కాపుదల భద్రతను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి మా సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డల నుంచి పెద్ద బిడ్డల వరకు తండ్రి వారందరికీ మీరు తోడుకుండండి. ముఖ్యంగా చదువుకున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, మంచి నడిపింపును అనుగ్రహించండి. నీకు ప్రియమైన బిడ్డలుగా మా బిడ్డలందరినీ జీవించేలా చేయండి తండ్రి. నీ అందరూ ఎదిగే వరకు మా బిడ్డలందరినీ తీర్చిదిద్దండి ప్రభా. అలా పెంచగలిగే బుద్ధిని, జ్ఞానాన్ని తల్లిదండ్రులుగా మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. అంతేకాకుండా దేవా బిడ్డలందరికీ మంచి నడవడికని అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు మళ్ళీ క్లాసెస్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ అని చక్కగా జరిగేలా చేయండి ప్రభా. బిడ్డలు దాని ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చక్కగా అన్ని అర్థం చేసుకునే శక్తిని, వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మా బిడ్డలకి ఎటువంటి ఆపద కలగకుండా, మరి ఎటువంటి అనర్థం జరగకుండా మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. లోకంలో చూసుకున్నట్లయితే లోకంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయి ప్రభా. చాలా ఘోరంగా ఉన్న పాపంతో నిండిపోతుంది ప్రభా. మరి అటువంటి వేవి శోధన కూడా మా బిడ్డలు దరిదాపులకు రాకుండా ఇలా మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా బిడ్డలందరినీ కూడా నీ చేతిలోకి సమర్పించుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి, మా బిడ్డలందరిపై మీ చల్లని హస్తాన్ని చాచి ఉంచండి. మీ రెక్కల చాటు వారందరినీ భద్రపరచండి ప్రభా తండ్రి. అదేవిధంగా బాలింతల్ని, పసిబిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సరైన రీతిగా మరి తండ్రి వారికి త్వరలోని వివాహాలు జరిగేలా చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలను అనుగ్రహించండి. వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. వారి ప్రార్థనలు ఆలకించండి తండ్రి. అదే విధంగా తండ్రి తండ్రి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా, బిడ్డల కోసం కనిపెడుతున్నారు. వారందరికీ నీ కాపుదలను అనుగ్రహించండి. గర్భఫలాన్ని యేసునామములో వారికి అనుగ్రహించండి. యేసునామములో వారి గర్భాన్ని ముట్టండి ప్రభా. ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారి గర్భాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి దూర దేశాల్లో మరి చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేసుకుంటున్న మా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎటువంటి ఆపద శోధన వారికి ఎదురవకుండా, వారికి అనారోగ్యాన్ని గురవకుండా మీ కాపుదలను అనుగ్రహించండి, మీ భద్రతను అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా దేవా మరి ముఖ్యంగా మరి దేవా మరి మా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు నడిపించండి ప్రభా తండ్రి. అదేవిధంగా దేవా ప్రతి ఒక్క నాయకుని కుటుంబాన్ని, ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని, నడిపింపుని, ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఏ విధంగా మనం పరిచర్య చేయాలో వారికి తెలుసుకునేలా చేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి ముఖ్యంగా దేవా మరి మా ఫౌండర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయనకి మంచి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆయన పరిచర్యలో కూడా మీరు తోడుకుండండి తండ్రి. ఆయన ప్రార్థనలు ఆలకించి ఆయన ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. అదేవిధంగా దేవా మరి కాపరి కుటుంబాన్ని, కాపరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మేము పరిచర్యలు బలంగా ముందుకు సాగేలా చేయండి
చేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి తండ్రి ఆ యూత్ వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి మా బిడ్డలందరూ రక్షణ పొందుకునేలా చేయండి. రక్షణ పొందుకోవడం అంటే పాపాలు ఒకటే ఒప్పుకోవడం కాదు తండ్రి. ఇక మీదట ఎన్నడూ ఎటువంటి పాపం కూడా మా హృదయాల్లోకి మా దరిదాపులకు రాకుండా ఉండేలాగా జీవించాలి ప్రభా. ఆ విధంగా మా బిడ్డలందరూ ఉండేలా చేయండి. బాప్తిసం పొందుకున్నంతలోనే రక్షించబడటం కాదు ప్రభా అని అది గ్రహించుకునేలాగా ప్రతి ఒక్క బిడ్డలో గ్రహించుకునేలా మాకు నేర్పించండి ప్రభా తండ్రి. ఎప్పుడైతే మేము కల్మషం లేకుండా జీవిస్తామో, ఎప్పుడైతే హృదయం తెల్లని కాగితం వలె పాపం వలె ఉంటుంది, అప్పుడు మేము రక్షణ పొందుకున్నాము. అప్పుడు మేము దేవుని నిజమైన బిడ్డలుగా మేము జీవిస్తున్నామని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా చేయండి. ఆ విధంగా మేము అందరూ జీవించేలా చేయండి ప్రభా. తండ్రి ఎత్తబడే గుంపులో మాకు సంఘం కూడా ఒకటిగా ఉండేలా చేయండి ప్రభా. ఇక్కడ విడవబడిన వారిగా మేము ఎవరు ఉండకూడదు ప్రభా. ఎప్పుడు ఎవరు కూడా నశించిపోయిన ఆత్మలుగా మేము మిగిలిపోకూడదు ప్రభా. అవును తండ్రి, నీకు ప్రేమైన వారిగా మేము అందరూ జీవించేలా చేయండి ప్రభా. అవును దేవా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఫీమే వలె జీవించేలాగా ప్రతి ఒక్క బిడ్డకి నేర్పించండి ప్రభా తండ్రి. అదేవిధంగా శామినోస్ కుటుంబాన్ని, తల్లిని, చెల్లిని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి ఓదార్పును అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. అలా అదేవిధంగా మా సమూహంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళందరినీ ముట్టి స్వస్థతపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చేయండి. ఎటువంటి అప్పుల బాధలు ఎవరు పడకుండా ఉండేలా చేయండి ప్రభా. మీ సహాయాన్ని అందజేయండి. ఫైనాన్షియల్ హెల్ప్ మీరు అందజేయండి ప్రభా. అవును తండ్రి. అదేవిధంగా తండ్రి మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎక్కడైనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకో ప్రభా. చలికి ఎవరు బాధపడకుండా, ఎవరు అనారోగ్యాన్ని గురవకుండా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభా. తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి ఈ దినచర్యంతలో మీరు మాకు తోడుకుని నడిపించండి. దినదీనులతో మమ్మల్ని నింపండి ప్రభా. సంతోషం, సమాధానం, నెమ్మది, మనశ్శాంతిని మాకు అనుగ్రహించండి. అదేవిధంగా రికార్డింగ్ చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ రికార్డింగ్ అంతలో మీరు మాకు తోడుకుని నడిపించినందుకు మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ఈ వాక్యం అనుగుణంగా మేము అందరూ నడుచుకునేలాగా మాకు నేర్పించండి ప్రభా. ఒక చేతితో విని ఒక చేతితో విడిచిపెట్టడం కాక మా హృదయాలుగా వాక్యాన్ని హత్తుకొని జీవించేవారుగా మమ్మల్ని అందరినీ నడిపించండి, మాకు నేర్పించండి. ఆత్మీయ ఎదుగుదల మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనలకు ఇచ్చి మన యేసు నామములో ప్రతిదినంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.